ఈ పాత టైర్లని చెత్తలో వేయలేదు, రోడ్డులో దాచేశారు. వినడానికి పిచ్చిలా ఉంది కదా, కానీ ఇదే ఆస్ఫాల్ట్ రబ్బర్ రోడ్. ప్రతి సంవత్సరం మిలియన్స్ ఆఫ్ టైర్స్ వేస్ట్ అవుతాయి. కాల్ చేస్తే స్మోక్, డంపు చేస్తే ఫైర్ రిస్క్. అందుకే కొంత ప్లేసెస్ లో వాటికి సెకండ్ లైఫ్ ఇస్తున్నారు. ముందు టైర్లో ఉన్న స్టీల్ వైర్, ఫైబర్ వేరు చేస్తారు. తర్వాత రబ్బర్ని చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు. దాన్నే క్రంబ్ రబ్బర్ అంటారు. ఆ క్రంబ్ రబ్బర్ని వేడి ఆస్ఫాల్ట్ బైండర్లో కలిపితే రోడ్డు కొంచెం ఫ్లెక్సిబుల్ అవుతుంది. బ్లాక్ లేయర్లో టైనీ రబ్బర్ పీసెస్ మిక్స్ అవుతాయి. ఎఫెక్ట్ మాత్రం రోడ్డు బిహేవియర్లో ఉంటుంది. అంటే లారీ బరువు పడినా, ఎండలో రోడ్డు ఉబ్బినా, వాన తర్వాత చల్లబడినా క్రాక్స్ స్లో అవుతాయి. పైకి చూస్తే నల్ల రోడ్లానే ఉంటుంది, కానీ కింద పాత టైర్ రబ్బర్ షాక్ అబ్జార్బర్లా పనిచేస్తుంది. కొన్ని రోడ్స్లో ట్రాఫిక్ సౌండ్ కూడా కొంచెం తగ్గుతుంది. కానీ ఇది మ్యాజిక్ కాదు. రబ్బర్ ఎక్కువైనా ప్రాబ్లం, హీట్ తక్కువైనా ప్రాబ్లం, రోలర్ ప్రెజర్ తప్పైనా రోడ్డు ఫెయిల్ అవుతుంది. అందుకే ఇంజనీర్స్ టెంపరేచర్, రబ్బర్ పర్సెంట్, మిక్సింగ్ టైమ్, కంపాక్షన్ అన్ని చెక్ చేస్తారు. సో నెక్స్ట్ టైం రోడ్డు మీద టైర్ తిరుగుతుంటే అదే టైర్ ఒకరోజు రోడ్డు కింద కూడా ఉండొచ్చు. పాత టైర్ వేస్టా లేక స్మార్ట్ రీయూజా? కామెంట్లో చెప్పు.